హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభవ. రైతులకు 20,000 రూపాయలను అకౌంట్స్కి విడుదల చేయడానికి ఏపీ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది. ఇదే పథకాన్ని జగన్ గారి ప్రభుత్వంలోని వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా మనీని 7,500 రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా, ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వంలోని అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయ్యింది. అప్పుడే సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు అని మనం అనలేం. ఎందుకంటే వాళ్లకు 5 ఏళ్ల టైం ఉంటుంది. ఆ 5 ఏళ్లలో వారు మేనిఫెస్టోలో చెప్పినట్లు చెయ్యాలి. పూర్తిగా 100% అమలు చేయకపోయినా మ్యాక్సిమం ట్రై చేయాలి. అయితే కొన్ని పథకాలకు మాత్రం ప్రతి సంవత్సరం లబ్ధి చేకూర్చాలి, లేదంటే ఇబ్బందే. అలాంటి వాటిలో ఒకటి ఈ అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి ప్రభుత్వం డబ్బును రైతులకు ఇవ్వబోతుంది. అయితే అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామని సూపర్ 6 పథకాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు దీన్ని అమలు చేయలేదు. డిసెంబర్ వచ్చేస్తుంది, ఇక అమలు చేస్తారో చెయ్యరో అనే డౌట్ అయితే రైతుల్లో మొదలైంది. రబీ సీజన్ కూడా వచ్చేసింది కదా. దీనిపై శాసన మండలిలోని వైసీపీ సభ్యులు ప్రశ్నించగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లోని అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న ఆయన మొన్నటి బడ్జెట్లోని 4,500 కోట్లు కేటాయించామన్నారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అయితే ఇస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తామని అయితే తెలిపింది. అంటే 2025 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా అర్హులైన ప్రతి రైతుకు 14,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. ఏపీలో మొత్తం 41,40,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఆ విధంగా ఇవ్వాలంటే మొత్తం 5,796 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ మంత్రి చెప్పిన ప్రకారం 4,500 కోట్లే కేటాయించారు. ఈ లెక్కలోని కొంత తేడా ఉందని స్పష్టమవుతుంది. అది అలా ఉంచితే మంత్రి స్వయంగా చెప్పారు కాబట్టి మనం నమ్మొచ్చు. కాబట్టి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ వస్తుందని తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఏపీ ప్రభుత్వం నుండి ఈ విధంగా అయితే రావడం జరిగింది. చక్కటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ.